శాసన మండలి సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభలోని విజువల్స్ ఒక్కసారిగా సభలోకి విజిల్స్ తీసుకొచ్చినటువంటి వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్ద విజిల్స్ వేసుకుంటూ హంగామా సృష్టించారు. ఈ క్రమంలో సభ కాసేపు అక్కడ వాయిదా పడింది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సో అక్కడ విజిల్స్ వేయటం ఏంటంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్సీలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆందోళనలు చేస్తున్నారని, హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని, సీనియర్ నేత అయిన బొత్సకు నెయ్యికి చీజ్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రైట్. అసత్య ప్రచారం చేస్తున్న బొత్సకు హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన బుద్ధి మార్చుకోవడం లేదన్నారు. ఇది మన దౌర్భాగ్యమని అన్నారు. హెరిటేజ్కు ఇందాపూర్ డైరీకి మధ్య సంబంధం ఉన్నట్లు ఏ ఆధారాలు ఉన్నా తీసుకురావాలని అన్నారు. ఏపీలోనే కాకుండా ఏ రాష్ట్రంతో కూడా వ్యాపార లావాదేవీలు జరపకూడదనే నిర్ణయాన్ని హెరిటేజ్ తీసుకుందని చెప్పారు. వైసీపీ సభ్యులు ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానాన్ని ఇస్తూ శాసన మండలి సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. ముందు ఎవరైనా దేవదేవులను తీసుకొచ్చి మీకు పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రాలు చూసామని చర్చకి రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతుందో అధ్యక్ష ఇలా చెప్పారు, ఇలా పంపిస్తాను. ఇది ఇలా చేయండి. ఎక్కడి ఇది ఏదైతే ఇంద్రాపూర్ సంస్థతో రైట్. అయితే ఇక్కడ ప్రధానంగా హెరిటేజ్ కంపెనీ ఇందాపూర్ డైరీ బంధంపై మండలిలో చర్చించేందుకు ప్రభుత్వం ధైర్యం చేయటం లేదని కూడా ఈ సందర్భంగా వైసీపీ విమర్శించింది. తిరుమల లడ్డూల కోసం హెరిటేజ్ సంస్థకి అనుబంధంగా ఉన్నటువంటి ఇందాపూర్ డైరీ నెయ్యి సరఫరా చేసింది. దీనిపై చర్చించేందుకు సిబిఐ ప్రభుత్వం జంకుతోంది. సాక్ష్యాలు చూపించినా చర్చ పెట్టట్లేదు అని ట్వీట్ చేసింది. మరోవైపు సభలో వైసీపీ సభ్యులు విజిల్స్ వేయగా కూటమి నేతలు మండిపడ్డారు. సభ రేపటికి వాయిదా పడింది. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా బొత్స సత్యనారాయణ సాక్ష్యాలు చూపించినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్నారు. కానీ పూర్తి ఆధారాలు ఎక్కడ చూపించట్లేదని కూటమి ప్రభుత్వం చెప్తోంది. అలాంటివి తీసుకురావాలని చెప్తుంది. నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. హెరిటేజ్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు అక్కడ అచ్చెన్నాయుడు సభలో చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది.